హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఎస్ఎస్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం బెంగళూరు బుల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ వాళ్ళ ఫుల్ స్క్వాడ్ వచ్చేసరికి, అండ్ వాళ్ళ స్టార్టింగ్ 7 ఏంటి, అండ్ ఆప్షన్లో ఎలాంటి స్ట్రాటజీస్ అయితే వాడారు, ఇవన్నిటి గురించి అయితే ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళకైతే ఆప్షన్ ముందు కంటే ముందు వాళ్ళైతే వాళ్ళ మెయిన్ రైడర్స్ని అయితే వదిలేశారని అయితే చెప్పుకోవచ్చు. లైక్ వికాస్ కంటోలా అండ్ భరత్ హుడా. అండ్ అలానే బడ్జెట్ కూడా సేవ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళ మెయిన్ రైడర్స్ని వదిలేసినప్పటికీ వాళ్ళైతే వాళ్ళకన్నా మించిన మంచి మంచి రైడర్స్ని అయితే కొనుగోలు చేశారని చెప్పుకోవచ్చు. ఆప్షన్లో వాళ్ళు వచ్చేసరికి అయితే ద డుక్కీ కింగ్ ప్రదీప్ నర్వాల్ అండ్ అజింక్య పవర్. సో వీళ్ళిద్దరిని అయితే మంచి ప్రైస్లోనైతే గ్రాప్ చేశారని అయితే చెప్పుకోవచ్చు. సో వాళ్ళిద్దరికి రిప్లేస్మెంట్ అయితే చాలా మంచిగా అయితే సెట్ చేశారు. సో రేటింగ్ డిపార్ట్మెంట్ అయితే ఫుల్లీ ఎక్స్పీరియన్స్ అయిన వీళ్ళిద్దరు రైడర్స్ అయితే నిండిపోయింది. అండ్ డిఫెన్స్ విషయానికి వచ్చేసరికి అయితే టోటల్ యంగ్ డిఫెన్స్తో అయితే వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ మనమైతే రైట్ కార్నర్ గురించి అయితే మాట్లాడుకోవాలి. నందల్ లాస్ట్ సీజన్ కూడా వీళ్ళ టీంతోనైతేనే ఉన్నాడు. సో తననైతే రిటర్న్ అయితే చేసుకున్నారు. అండ్ ఇప్పుడు లెఫ్ట్ కార్నర్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ సెన్సేషన్ అయిన ఇండియన్ టీం లెఫ్ట్ కార్నర్ అయిన నితిన్ రావల్ అయితే వీళ్ళనైతే బైబ్యాక్ చేశారు. సో తిను ఎంత మంచిగా పుష్ ఇస్తాడో చూడాలి. సో వీళ్ళకైతే కార్నర్స్ అనేది అయితే చాలా మంచిగా అయితే సెట్ అయ్యని అయితే చెప్పుకోవచ్చు. అండ్ కవర్స్ విషయం వచ్చేసరికి అయితే యంగ్ కవర్స్ అయితే ఉన్నారనే చెప్పుకోవచ్చు. సో చూడాలి వీళ్ళు ఎంతవరకు అయితే రాణిస్తారు. సో ఇప్పుడైతే మనం వాళ్ళ స్టార్టింగ్ 7 అయితే బిల్డ్ చేద్దాము. ముందుగా సెంటర్లో వచ్చేసరికి అయితే ప్రదీప్ నర్వాల్ అండ్ లెఫ్ట్ ఎండ్లో వచ్చేసరికి అయితే అజింక్య పవర్. సో ఇద్దరు వాళ్ళ మెయిన్ రైడర్స్ వచ్చేసరికి అయితే లెఫ్ట్ రైడర్స్ అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళైతే ఒక రైట్ రైడర్ కోసం అయితే యంగ్ ప్లేయర్ అయినా జై భగవాన్ దగ్గరికైనా వెళ్ళొచ్చు, లేదా పంకజ్ కైనా వెళ్ళొచ్చు. మ్యాక్సిమం నా స్క్వాడ్లో వచ్చేసరికి అయితే జై భగవాన్ అయితే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా ప్రామిసింగ్ యంగ్ రైడర్ అని చెప్పుకోవచ్చు. కార్నర్స్ విషయానికి వస్తే ఇందాక మాట్లాడుకున్నట్టుగా నందాల్ వచ్చేసరికి అయితే రైట్ కార్నర్ అండ్ లెఫ్ట్ కార్నర్ వచ్చేసరికి అయితే నితిన్ రావల్. సో మంచిగా సెట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అండ్ కవర్స్ విషయానికి వచ్చేసరికి అయితే వీళ్ళకి ప్రాబ్లం వచ్చేసరికి అయితే కవర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ప్లేయర్స్ అయితే లేరు. లెఫ్ట్ కవర్కి వచ్చేసరికి 2 ప్లేయర్స్ అండ్ రైట్ కవర్కి వచ్చేసరికి అయితే కేవలం 2 ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు. సో ఇంజురీ అయితే వీళ్ళకైతే కొంచెం మైనస్ పాయింట్ అయితే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లెఫ్ట్ కార్నర్ వచ్చేసరికి అయితే ప్రతీక్ ఆడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అండ్ రైట్ కార్నర్ వచ్చేసరికి అయితే లక్కీ లేదా వాళ్ళ ఇంకో కవర్ ఆడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో మీరేమనుకుంటున్నారు, ఈ కాంబినేషన్ ఎలా సెట్ అవ్వబోతుందో అయితే కామెంట్ చేసేయండి. మెయిన్గా ఆల్ ఐస్ ఆన్ ప్రదీప్ నర్వాల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ సీజన్ కోసం తను ఎలా మార్చుకొని వస్తున్నారో చూడాలి. సో మీరేమనుకుంటున్నారైతే కామెంట్ చేసేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.